మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఆమోస్ 5:14. దేవుని యందు విశ్వాసం కలిగి నీతి క్రియలు జరిగించువారు, ఆశ దురాశ లోభత్వం లేనివారు, చెడును అసహించుకొని ఇతరులకు మేలు చేయవారు భూలోకంలో సుఖదాయకంగా జీవిస్తారు, పరలోకంలో సదాకాలము బ్రతుకుతారు. ప్రభు పాదాల చెంత విశ్వాసం, వినయం, విధేయత, భయము, భక్తి, ఆత్మీయత, ప్రేమ, అనురాగములు కలిగి నిందారహితముగా జీవించాలి. దినదినము జీవాహారము భుజిస్తూ అనగా దైవ వాక్యమును ధ్యానిస్తూ ఆయన కట్టడలను విధులను పాటిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గంలో పయనించాలి. సత్యవాక్యమును చేపట్టి వాక్యపు వెలుగులో వర్ధిల్లాలి. కీడుకు ప్రతికీడు చేయకూడదు, మేలుతో కీడును జయించాలి. సాటి మానవుని ప్రేమతో వెదికి వెంటాడి మేలు చేయాలి. వారి రక్షణ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేయాలి. రెండవ మరణానికి గురి కాకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చే బుద్ధిగల కన్యకల వలె అంతం వరకు సహించుము. సిద్ధపాటు కలిగి ఉండుము, కనురెప్పపాటు నెత్తబడదెవు. ప్రభు అయిన యేసుక్రీస్తు రానయ్యున్నాడు. దేవుడు నీకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.